హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 10వ తరగతి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠంలో భాషాంశాలు గురించి తెలుసుకుందాం. ఈ భాషాంశాలలో పదజాలం చూడండి. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. ఈ ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆ పదము దానికి అర్థం రాసి మరియు ఆ పదంతో మనం సొంత వాక్యం రాయాల. ఏమన్నాడు ఇక్కడ? నెంబర్ 1, జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి అన్నాడు. ఇప్పుడు జనకుడు అంటే దాని అర్థం ఏమి? తండ్రి అని. తండ్రి, జనకుడు అనగా తండ్రి లేదా నాన్న ఏదైనా రాయొచ్చు. అదే పదంతోనే మనము సొంత వాక్యం తయారు చేయాలి. ఉదాహరణకి, తండ్రి పిల్లల మంచి చెడ్డలు చూస్తాడు. తండ్రి అనేది ఇలా అండర్లైన్ చేయాలి. అప్పుడు అది ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఆ వాక్యము కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. తండ్రి పిల్లల మంచి చెడ్డలు చూస్తాడు. ఈ విధంగా. 2వది, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఎరుపు రంగులో ఉండే పదం అమరులు. అమరులు అంటే ఏమి? మరణం లేని వారు. అమరులు అంటే మరణం లేని వారు. ఈ మరణం లేని వారు అనేటటువంటి ఈ పదంతో మనము ఒక వాక్యం తయారు చేయాలి. దేవతలు మరణం లేని వారు అని ఒక సెంటెన్స్ మనము ఒక వాక్యం తయారు చేయవచ్చు. దేవతలు మరణం లేని వారు. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత 3వది, చక్కని వాక్యే మనిషికి భూషణం. చూడండి, భూషణం అంటే దాని అర్థము ఆభరణం. భూషణం అంటే ఆభరణం. ఈ ఆభరణం అనే పదంతో మనము ఒక వాక్యం తయారు చేయాలి. బంగారుతో ఆభరణాలు తయారు చేస్తారు. బంగారుతో ఆభరణాలు తయారు చేస్తారు అని ఒక వాక్యము మనము అక్కడ రాయవచ్చు. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత 4వది, ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ, దీనికి అర్థము కోరిక. ఈ వచ్చిన పదంతోనే మనం ఒక వాక్యం తయారు చేయాలి. మా అన్న కోరిక ఒక టీచర్ కావాలని. చూడండి, మా అన్న ఇక్కడ రాయాలన్నమాట. మా అన్న కోరిక అని. మా అన్న కోరిక టీచర్ కావాలని. కోరిక అండర్లైన్. నెక్స్ట్ 5వది, ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు అంటే మేడలు. మేడలు. ఈ మేడలు అనేటటువంటి ఆ పదంతో మనం వాక్యం తయారు చేయాలి. బెంగళూరు నగరంలో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. బెంగళూరు నగరంలో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా. హర్మ్యాలు అంటే మేడలు అని. ఆ తర్వాత, మనం ఎల్లప్పుడూ పరుల హితమునే కోరాలి. మనం ఎల్లప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అంటే దాని అర్థము మేలు అని. హితము అంటే మేలు. వాక్యము
అందరి మేలు కోరేవాడే ఉన్నతుడు. ఇక్కడ అందరి మేలు కోరేవాడే, అందరి మేలు కోరేవాడే ఉన్నతుడు అనేటటువంటి ఒక వాక్యము మనం తయారు చేయవచ్చు. ఆ తర్వాత క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఏమి? సేమ్ మీనింగ్స్ వచ్చేటటువంటి పదాలు అన్నమాట. ఒక పదం ఉంటుంది, ఆ పదానికి సేమ్ అవే మీనింగ్సే వస్తాయన్నమాట. వేరే వేరే అంటే కాకుండా, ఇప్పుడు పుత్రుడు అనే పదం ఉంది, దానికి సంబంధించిన అర్థాలు సేమ్ ఉంటాయన్నమాట. పుత్రుడు అన్నా ఒకటే, కొడుకు అన్నా ఒకటే, కుమారుడు అన్నా ఒకటే, తనయుడు అన్నా ఒకటే, ఆత్మజుడు అన్నా ఒకటే. ఇవన్నీ అన్నమాట పర్యాయ పదాలు అంటాం దీనిని. సేమ్ మీనింగ్స్ అన్నమాట. పుత్రుడు అంటే కొడుకు, కుమారుడు, తనయుడు, ఆత్మజుడు, ఈ విధంగా పర్యాయ పదాలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత రెండవ పదం వస్త్రం. వస్త్రం దానికి పర్యాయ పదాలు బట్ట, అంబరము. చూడండి, దీనికి వస్త్రంకి బట్ట, అంబరము. అలాగే జనని, ఈ పదానికి తల్లి, అమ్మ, అంబ. చూడండి, జనని దాని పర్యాయ పదాలు తల్లి, అమ్మ, అంబ. ఇంకా వేరే పదం చక్షువు. చక్షువు దీని పర్యాయ పదాలు కన్ను అన్నా ఒకటే, నయనం అన్నా ఒకటే, నేత్రం అన్న ఒకటే. ఈ విధంగా దీని యొక్క పర్యాయ పదాలు అన్నమాట చక్షువుకి. ఆ తర్వాత వహ్ని అనే పదం ఉంది, దీని పర్యాయ పదాలు అగ్ని అన్నా ఒకటే, నిప్పు అన్నా ఒకటే, అనలం అన్న ఒకటే. ఈ విధంగా వహ్నికి పర్యాయ పదాలు అగ్ని, నిప్పు, అనలం. ఆ తర్వాత నానార్థాలు. కింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే డిఫరెంట్ మీనింగ్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవి పర్యాయ పదాలు సేమ్ మీనింగ్ అనమాట. కానీ నానార్థాలు అంటే ఒక పదం ఉంటుంది, దానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి, డిఫరెంట్ మీనింగ్స్. ఇప్పుడు గురువు అనే పదం ఉంది. గురువు అంటే ఒక అర్థం వచ్చేసి ఉపాధ్యాయుడు అనే అర్థం ఒకటి వస్తుంది. ఉపాధ్యాయుడు అనే ఒక అర్థం వస్తుంది. ఇంకా వేరే అర్థం రావాలన్నమాట. తండ్రి అనే పదం కూడా వస్తుంది. నానార్థం అనమాట. ఇది డిఫరెంట్ మీనింగ్స్. గురువుకి తండ్రి అనే అర్థం ఒకటి వస్తుంది. ఇంకా ఇంకొక అర్థం వచ్చేసి బృహస్పతి, దేవతల గురువు, బృహస్పతి. వీటిని నానార్థాలు అంటారు. డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. గురువు అంటే ఒక అర్థం రాసేయాల, ఉపాధ్యాయుడు అని. ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ అర్థాలు ఉంటాయన్నమాట. ఒకటి తండ్రి అనే అర్థం వస్తుంది, ఇంకొకటి బృహస్పతి అనేటటువంటి అర్థం కూడా ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇంకో పదం అర్థం. అర్థం అంటే ఒక అర్థము శబ్దార్థము. ఆ పదానికి అర్థం ఏమి అంటాం కదా, శబ్దార్థము. ఆ శబ్దానికి అర్థం ఏమి అని. ఇంకో అర్థం వచ్చేసి అర్థం అంటే అర్థశాస్త్రము, ధనం, ఎకనామిక్స్ అంటాం కదా, అర్థశాస్త్రము, ధనము. కాబట్టి అర్థం అంటే ఒక అర్థం శబ్దార్థము, ఇంకో అర్థము ధనము. ఆ తర్వాత ఫలం. ఫలం అంటే ఒక అర్థం పండు, ఫ్రూట్ అన్నమాట, ఒక అర్థం వస్తుంది. ఇంకో అర్థం ఫలితము, రిజల్ట్.
ఫలితం, రిజల్ట్ అన్నమాట. కాబట్టి ఫలం అంటే ఒక అర్థం పండు, ఇంకో అర్థము ఫలితము. నెక్స్ట్ బుధుడు, ఒక అర్థం వచ్చేసి పండితుడు అని ఒక అర్థం వస్తుంది. మనిషి అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థము చంద్రపుత్రుడు, చంద్రుని యొక్క పుత్రుడు అని. చంద్రుని యొక్క పుత్రుడు బుధుడు. కాబట్టి బుధుడు అంటే ఒక అర్థము పండితుడు, ఇంకో అర్థము మనిషి, ఇంకో అర్థము చంద్రపుత్రుడు. కాబట్టి ఈ విధంగా దీని యొక్క బుధుడు అనేదానికి నానా అర్థాలు అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి వంశం అనే పదం ఉంది. దీనికి ఒక అర్థం తండ్రి తాతల పరంపర. తండ్రి తాతల పరంపర, వంశపారంపర్యంగా అంటారు చూడండి. ఇంకొకటి వెన్నెముక అనే అర్థం వస్తుంది, బ్యాక్ బోన్. ఇంకో అర్థం వచ్చి గుంపు, గ్రూప్ అనే అర్థం వస్తుంది వంశం అంటే. ఇంకో అర్థం వచ్చి కులము. చూడండి, ఇవి నానార్థాలు, డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. వంశం అంటే ఒక అర్థము తండ్రి తాతల పరంపర, ఇంకో అర్థము వెన్నెముక, ఇంకో అర్థము గుంపు, ఇంకో అర్థము కులము అని వస్తుంది. ఆ తర్వాత వ్యుత్పత్త్యర్థాలు అంటే ఏమి? ఆ పదం ఎలా పుట్టింది? ఈ పదం ధర్మం అనే పదం ఉంది. ఈ పదం ఎలా పుట్టింది? ఈ ధర్మం అనే పదం ఈ వ్యుత్పత్త్యర్థం చూడండి. ధర్మం అనే పదం ఎలా పుట్టింది? దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి విశ్వమును ధరించునది అని ఒక అర్థం. విశ్వమును ధరించునది, బ్రాకెట్లో రాయాలి దాని అర్థం వల్ల. అంటే ఏమి? వేద విహితమైన కర్మ, వేద విహితమైన కర్మ అని ఇంకో అర్థం వస్తుంది. ఇంకో అర్థం వచ్చి ధర్మం అంటే ధరించునది, ధరించునది, ధరించేది అని. దీనికి మూడు అర్థాలు ఉన్నాయి. పుణ్యము అని, ఆచారము అని, స్వభావము అని ఉన్నాయి. పుణ్యము, ఆచారము, స్వభావము అని అర్థాలు అన్నమాట దీనికి. దీనిని వ్యుత్పత్త్యర్థము అంటాం. ఆ పదం ఎలా పుట్టింది అనేదాన్నే మనము వ్యుత్పత్త్యర్థము అని అంటాం. ఆ తర్వాత ఇంకొకటి బుధుడు అనే పదం ఉంది. బుధుడు అన్నింటినీ తెలిసిన వాడు. బుధుడు అన్నింటినీ తెలిసిన వాడు. బుధుడు అంటే అన్నింటినీ తెలిసిన వాడు. బ్రాకెట్లో విద్వాంసుడు, వేల్పు, దీంట్లో ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. చంద్రసుతుడు, ఈ బ్రాకెట్లో ఏదో ఒకటి రాయొచ్చు. బుధుడు అంటే అన్నింటినీ తెలిసిన వాడు బుధుడు అని. వ్యుత్పత్తి అనమాట, ఆ పదం ఎట్లా పుట్టింది అని. ఇప్పుడు కొడుకు అనే పదం ఉంది, అది ఎట్లా పుట్టింది? దీంట్లో లేదు అది. కొడుకు. పుత్రుడు అనే పదం ఉంది. పుత్రుడు, కొడుకు కాదు, పుత్రుడు. ఆ పదం ఎలా పుట్టింది? పున్నామ నరకము నుండి కాపాడువాడు, కాబట్టి పుత్రుడు, బ్రాకెట్లో కొడుకు. చూడండి, పుత్రుడు అనే పదము పున్నామ నరకము నుండి కాపాడువాడు, కాబట్టి వాడు పుత్రుడు, అలాగనమాట. ఇప్పుడు జానకి అనే పదం ఉంది. జనక మహారాజు యొక్క కుమార్తె, కాబట్టి జానకి, బ్రాకెట్లు సీత, ఇట్లా అనమాట. జనని అనే పదం చూడండి, జనని, మూడోది వ్యుత్పత్త్యర్థాలలో మూడోది జనని. ఈ పదం ఎలా పుట్టింది? ఈ పదము మనం చూస్తే కొడుకులను కనునది. జనని కొడుకులను కనునది.
పిల్లలను పుట్టించున్నది అని అర్థం. తల్లి బ్రాకెట్లో. కాబట్టి జనని అంటే కొడుకులను కనున్నది, బ్రాకెట్లో తల్లి. అలాగే కౌశికుడు, ఈ పదం ఎలా పుట్టిందంటే కుషికుడు అను రాజు మనువడు. కుషికుడు అను రాజు మనుమడు, మనువడు కాదు మనుమడు, గ్రాండ్ సన్ అనమాట. కుషికుడు అనే రాజుకు వాడు మనుముడు కాబట్టి అతన్ని కౌశికుడు అని అంటాము. బ్రాకెట్లో విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడిని కౌశికుడు అని కూడా అంటాం. ఇలా అన్నమాట. కాబట్టి ఇది వ్యుత్పత్త్యర్థం. ఆ పదం ఎలా పుట్టింది. వసుధ, చూడండి వసుధ, ఈ పదం ఎలా పుట్టింది. బంగారం గర్భమందు కలిగినది, బంగారం గర్భమందు కలిగినది, బ్రాకెట్లో భూమి. కాబట్టి వసుధ, అట్లా పుట్టింది ఆ పదము అని. ఓకే, ఇప్పుడు పార్వతి అనే పదం ఉంది, దీంట్లో లేదు అది. పార్వతి ఎలా పుట్టింది ఆ పదం అంటే పర్వతరాజు పుత్రిక, పర్వతరాజు యొక్క కూతురు ఆమె. కాబట్టి పార్వతి, బ్రాకెట్లో ఈశ్వరి అని ఇంకా ఏదన్నా రాయొచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి, వీటిని గుర్తించి రాయండి. కొన్ని పదాలు ఇచ్చేసినాడు, మనం సపరేట్ రాయాల. ఇప్పుడు ప్రకృతి పదం దాంట్లో ఏవే ఉన్నాయి, వికృతి పదం దాంట్లో ఏవే ఉన్నాయో మనం రాయాల. ఇప్పుడు యజ్ఞం అనే పదం ఉంది, యజ్ఞం, దాని వికృతి జన్నం. దగ్గర చూడండి పైన ఉంది జన్నం. ప్రకృతిలో ప్రకృతి రాయాలా, వికృతిలో వికృతి రాయాలా. అలాగే కార్యం కర్జం, దృఢం దిటవు, పుత్రుడు ప్రకృతి పుత్రుడు బొట్టె, పుత్రుడు బొట్టె. విజ్ఞానం విజ్ఞానం, దీంట్లోనే పదాలు అన్నమాట. హృదయం యద. ఈ విధంగా ఇవి మనము అవతలవి ప్రకృతి సపరేట్ చేయాలా, వికృతి సపరేట్. యజ్ఞం జన్నం, కార్యం కర్జం, దృఢం దిటవు, పుత్రుడు బొట్టె, విజ్ఞానం విజ్ఞానం, హృదయం యద. ఈ విధంగా అవి ఉంటాయి. ఆ తర్వాత వ్యాకరణాంశాలు. ఇంకా వ్యాకరణాంశాల్లో సంధులు ఫస్ట్ విడదీసి సంధి పేరు రాయాలన్నమాట. నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబగు. ఊ ఉంది కదా, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు చూడండి, బూలో ఊ ఉంది, ఈ ఊకి ఇక్కడ అచ్చుపరమవుతుంది. అచ్చు అంటే ఆ నుండి ఆహా వరకు ఏమన్నా రావచ్చు అనమాట. కానీ ప్లస్కి యూతల వైపు మాత్రము, ప్లస్కి యూతల వైపు అంటే లెఫ్ట్ సైడు ఎడం పక్కన ఊ అనేటటువంటి ఆ సౌండే రావాలా. చూడు, అందుకే అది ఉత్వసంధి, ఉత్వసంధి. ఆ తర్వాత మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. చూడండి, ఊ ఉంది కాబట్టి ఇక్కడ ఐ ఉంది, ఆ నుండి ఐ వరకు అచ్చు, ఉత్తునకు అచ్చుపరమవుతుంది అన్నమాట, ఉత్వసంధి. కలదొక, కలదు ప్లస్ ఒక, ఇది కూడా ఉత్వసంధే. వేల్పులనగా,
వేల్పులు, లు ఊ ఉంది చూడండి. ఇటు కలదులో దూలో ఊ ఉంది. వేల్పులు, లూలో ఊ ఉంది. వేల్పులు ప్లస్ అనఘా. ఇక్కడ మాత్రము అచ్చు ఆ నుండి ఆహా వరకు ఏంటో రావచ్చు అనమాట. ఇక్కడ ఓ వచ్చింది చూడండి, ఇక్కడ ఆ వచ్చింది. కాబట్టి వేల్పులు ప్లస్ అనగా ఇది కూడా వస్తుందే. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు. చూడు ఊలో ఊ ఉంది, మళ్ళీ ఇక్కడ ఓ వచ్చింది. కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరమైతుంది అనమాట. కాబట్టి ఇది ఉత్వ సంధి. ఆ తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయాల. జ్ఞాన ప్లస్ అర్థంబు, జ్ఞానార్థంబు, జ్ఞానార్థంబు. ఇది సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి. దీనిని గుణసంధి అని అంటాం. మళ్ళీ మీరు సూత్రంలో చూసుకోవచ్చు. అతి ప్లస్ అంత, అత్యంత. ఇది యనాదేశ సంధి లేదా యనసంధి అని కూడా అంటారు. ధర్మాత్ముడు, ధర్మ ప్లస్ ఆత్ముడు కలిపితే ధర్మాత్ముడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఈ విధంగా అన్నమాట. ఇవి సంధి విడదీసినాడు, మనం కలిపి రాయాలా. దాని యొక్క ఆ సంధి పేరు కూడా మనము రాయాలి. నెక్స్ట్ త్రికసంధి. త్రికసంధి మనం చూస్తే సూత్రము ఆ ఈ ఏలు త్రికంబులనబడును. చూడండి సూత్రము. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు, ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఇవి ఆ ఈ ఏ, ఇవి త్రికములు అనమాట. ఎడం పక్కన ఉంటాయి, ప్లస్కి ఎడం పక్కన ఉంటాయి. అవి సంధి అయినప్పుడు అవి హ్రస్వాలు అయిపోతాయి అనమాట. ఈ అనేది ఈ అయిపోతుంది, ఆ అనేది ఆ అయిపోతుంది, ఏ అనేది ఏ అయిపోతుంది. అట్లా అనమాట. ఇది చూడండి, ఈ ప్లస్ మెయ్యి ఇమ్ మెయ్యి. చూడండి ఈ అయిపోయింది, ఈ అనేది ఈ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లస్ మహాత్ముడు, ఇం మహాత్ముడు. చూడండి ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు. ఆ ప్లస్ పతివ్రత, అపతివ్రత, అపతివ్రత. ఏ ప్లస్ మెయిన్, ఎం మెయిన్. హ్రస్వాలు అయిపోతాయి. ఈ ప్లస్ కన్యా, ఈ కన్యా. ఇట్లా అనమాట. దీన్ని త్రికసంధి అని అంటాం. ఆ తర్వాత విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి. సమాస పదాలు ఇచ్చినాడు, మనం విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలన్నమాట. జననీ జనకులు, జననీయును జనకుడును రెండు కలిపితే జననీ జనకులు. జననీయును జనకుడును, దీన్ని ద్వంద్వ సమాసము అంటాం. ఫలపుష్పములు, ఫలమును పుష్పమును రెండు కలిపితే ఫలపుష్పములు. ఇది కూడా ద్వంద్వ సమాసమే. నెక్స్ట్ వస్త్రభూషణములు, వస్త్రమును భూషణములును, వస్త్రమును భూషణములు రెండు కలిపితే వస్త్రభూషణములు. ఇది కూడా ద్వంద్వ సమాసమే. భక్ష భోజ్యములు, భక్షమును భోజ్యములును. చూడండి విగ్రహవాక్యం అది. భక్షమును భోజ్యములును రెండు కలిపితే భక్ష భోజ్యములు. ఇది కూడా ద్వంద్వ సమాసము. విగ్రహవాక్యం రాసి మనము సమాసం పేరు రాయాలన్నమాట. ఇంకా విగ్రహవాక్యాలు ఇచ్చినాడు, సమాస పదం రాయాల, మళ్ళీ సమాసం పేరు రాయాలి. విగ్రహవాక్యం వాడే ఇచ్చాడు. ఇంతకుముందు మనం విగ్రహవాక్యం చెప్పుకున్నాం కదా, జననీయును జనకుడును అని. అట్లా అనమాట. ఇది కూడా ధర్మమైన పథం,
ధర్మపథం. ధర్మపథం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ సనాతనమైన ధర్మం. సనాతన ధర్మం ఇది కూడా అంతే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణము పూర్వపదంగా ఉందన్నమాట. నెక్స్ట్ రాయల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మానుషుని యొక్క దేహం. మానుష దేహం. మానుష దేహం యొక్క కిన్కుని యొక్క లోపల షష్ఠీ తత్పురుష సమాసం. ఇది షష్ఠీ తత్పురుష సమాసము. మళ్ళా శోకమనేది వహ్ని. శోక వహ్ని అనేది వచ్చింది కాబట్టి శోకం అనేది రూపక సమాసం. ఇది రూపక సమాసము. ఈ విధంగా విగ్రహవాక్యాలకు ఆ పదం రాసి మనము సమాసము పేరు రాయాలా. ఆ తర్వాత అలంకారాలు చూడండి. రూపక అలంకారం ఇది చెప్పుకున్నాం కదా. ఈ పద్యం చూడండి. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముదుసల్ల ఇదుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. ఇందులో శోకవహ్ని అనే పదం ఉంది. ఈ శోకవహ్ని అనేది శోకం అంటే అనే ఉపమేయానికి, శోకము అనేటటువంటి శోకము ఇది ఉపమేయం. దీనికి వహ్ని అనే ఉపమానము తోడైంది. వహ్ని ఇది ఉపమానం. శోకం అనే ఉపమేయానికి వహ్ని అనే ఉపమానానికి అభేదం చెప్పారు. అంటే భేదం లేదు. శోకము వహ్ని రెండు ఒకటి. అగ్ని వహ్ని అంటే కాబట్టి రెండు ఒకటే అని అట్లా. వహ్ని లక్షణాన్ని శోకంపై ఆరోపించారు. దీని యొక్క లక్షణాన్ని ఇది కాలుస్తుందన్నమాట వహ్ని. శోకం కూడా అంటే మనము బాధపడుతుంటాం. వాడు దుఃఖంతో దహించిపోతున్నాడు అంటాడు చూడండి. అట్లా అది కాలుస్తుంది. అది ఈ శోకం కూడా మన శరీరాన్ని కాలుస్తుంది. లోపల మనల్ని అది బాధ పెడుతూ ఉంటుంది అని అర్థం. కాబట్టి అనేది వస్తుంది. కాబట్టి శోకం అనేది వహ్ని. అది రూపకాలంకారం. లక్షణము ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేనట్లు చెప్పినట్లయితే అది రూపకాలంకారము. అలాగే సంసార సాగరాన్ని ఈదడం కష్టం. సంసారం అనేది సాగరం. సంసార సాగరం అంటే సంసారము అనేది సాగరం. ఇది కూడా అంటే రూపక సమాసం. మనం అట్లా అనుకోవాలన్నమాట. సంసారం అనే ఉపమేయానికి సాగరం అనే ఉపమానం. చూడండి, సంసారం ఉపమేయం, సాగరం ఉపమేయం ఉపమానం. సంసారం ఉపమేయం, సాగరం ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకునేదన్నమాట. ఉపమేయం అంటే ఫస్ట్ మొదటిది అని మనం కరెక్ట్గా తీసుకున్నామో అది అని అర్థం. సంసారం ఉపమేయము, సాగరము ఉపమానం. ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకునేది. కాబట్టి ఈ విధంగా సంసారం అనే ఉపమేయానికి సాగరం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. సాగరం లక్షణాన్ని సంసారంపై ఆరోపించబడింది. సాగరాన్ని ఈదలేం కదా, అలాగే సంసారాన్ని కూడా నెట్టుకురాలేమో అని కనుక ఇది రూపక అలంకారము. అలాగే ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయ అనేది ఉపమేయము, వర్షం అనేది ఉపమానము. దయ అనేది వర్షము. దయ అనేది వర్షం. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. కాబట్టి దానికి దయ అనే ఉపమేయానికి వర్షం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. అంటే వర్షం లక్షణాన్ని దయపై ఆరోపించబడింది. వర్షం ఎంత బాగా పడుతుంది, అట్లా ప్రభుత్వం కూడా ఆ వర్షం పడినట్లు మనకు ఎన్నో వరాలు కురిపించింది రైతులపైన అని అర్థం. వర్షం చినుకులు ఎన్ని ఉంటాయి, అట్లా ప్రభుత్వం కూడా ఎన్నో మనకు రైతుల మీద వారి మీద ఎన్నో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేసింది అని అర్థం. తర్వాత గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో ఇంతకుముందు వీడియోలో మనము ఇవన్నీ పెట్టాము. గురులఘువులు గుర్తించుట అని. అయినా ఇది చూడండి,
ఎంత యువృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగన అనుంది. దీన్ని మూడు మూడుగా చేసుకోవాలి మనము. ఎంతయు లైన్గా రాయాలా, లైన్గా రాస్తే బాగుంటుంది. ఇది వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగా గన. మూడు మూడు మనం చేసుకోవాలి దీనిని. చూడండి. ఎంతయు వృద్ధులై తమకు గురువులు లఘువులు నీ ఒక రుండవ తెప్పగా నా తర్వాత తెంత అని ఉంటుంది. అందుకే బ్రాకెట్లు ఇచ్చినాడు వాడు. తెంత అని అంటే ద్విత్వాక్షరం ఉంది ఇక్కడ. ఇది సంయుక్తాక్షరం ఉంది. తాకు యావత్తు పక్కన సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ఈ నాకు కలుపుకుంటున్నాం కాబట్టి ఇది గురువు అవుతుంది. అప్పుడు మనము ఆది గురువు భగనము. భా వస్తే సూత్రం ఏమి? భరణ వా. కాబట్టి దీనికి భరణ భరవా అనే గణాలు వస్తాయి. ఇవి ఎట్లా మనం కనిపెట్టాలని మనము ఇంతకుముందు వీడియోలో పెట్టాము. యమాత రాజభానసలగం అనేటటువంటి ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే మనము దీన్ని ఈజీగా మనం రాయచ్చు. దీంట్లోనే ఉంటాయి. యగనము అంటే ఆది లఘువు యగనము, మగనం అంటే 3 గురువులు మగనము, తగనం అంటే 2 గురువులు ఒక లఘువు, భగనం అంటే 1 గురువు 2 లఘువులు, నగనం అంటే 3 లఘువులు, సగనం అంటే 2 లఘువులు 1 గురువు, లగం అంటే వగనము 1 లఘువు 1 గురువు అని అన్నీ దీంట్లోనే ఉంటాయి. మనము ఫస్ట్ది అంటే మొట్టమొదటిది చాలా జాగ్రత్తగా చేయాలా. అప్పుడు మనకు ఈజీగా వస్తాయి. భా వస్తే భరణ భరవా అనే సూత్రం వస్తుంది. ఇది ఉత్పలమాల పద్య పాదం అన్నమాట. ఇది నజభజ జజర అంటే చంపకమాల, మసజసతగా అంటే శార్దూలము, సభరణమయవ అంటే మత్తేభము. ఈ విధంగా మనం ఒక వీడియోలో పెట్టాము దీని గురించి. మీరు ఈజీగా దీనిని మనం గుర్తుపెట్టచ్చు. దానికి ఒక టేబుల్ ఉంది. అది మనము జాగ్రత్తగా చూసుకుంటే కన్నా ఈజీగా మనము పద్య లక్షణాలు అని చెప్పి ఇచ్చినట్టు చూడండి కింద. ఇది ఏ పద్య పదమో రాయాలంతే. ఆ పద్య లక్షణాలు అవసరం లేదు. పద్య లక్షణాలు మనం నేర్చుకోవాలంటే మళ్ళీ మనము ఇక్కడ ఊభ చన శ్యామ మస 10, 11, 13, 14, 20, 21, 19, 20 చూడండి. ఈ విధంగా మనం ఒక టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉత్పలమాల ఊభ అంటే ఉత్పలమాల, భా అంటే భరణ భరవా అని ఖచ్చితంగా మనం బాగా గుర్తుంటుంది అనమాట. 10 ఇది ఇందులో 20 అక్షరాలు ఉంటాయన్నమాట. చూడండి అన్నీ ఎంచితే మనము భరణ భరవా అంటే 3 3 గణాలవి 6, 6 మూల 18, 2 20. యతిస్థానము 10వ అక్షరం. దీంట్లో యతిస్థానం అంటే మొదటి అక్షరం ఏమై ఉంటుందో 10వ అక్షరం అదే ఉంటుంది. చూడండి 1 2 3 4 5 6 7 9 10. ఒకవేళ లేకపోతే కన్నా అది ప్రాస యతి ఉంటుంది. దానికి సంబంధించిన అక్షరమే ఉంటుంది, వేరే కొంచెం సౌండ్ వచ్చేదన్నమాట. ఆ చంపకమాల దానికి నజబ నా చంపకమాల నజబజ జజర. యతిస్థానం 11వ అక్షరము, అక్షరాలు 21. శార్దూలము శ్యామ అంటే శార్దూలము మసజస తతగా. యతిస్థానము 13వ అక్షరము, అక్షరాలు 19. మస అంటే మత్యభము సభరణమయవ. యతిస్థానము 14వ అక్షరము, అక్షరాలు 20. ఈ విధంగా మనము ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటూ ఈజీగా రాసేయచ్చు యతిస్థానం ఏది, ఎన్ని అక్షరాలు ఉంటాయి అని. ఇక్కడ ఇంకోటి అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపతంబు ధాత్రిలో. అనుపమ 3 చేసుకోవాలా. అనుప అవతల పక్కన మనకు ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ లేదు కాబట్టి లఘువే ఇది ఖచ్చితంగా. అప్పుడు 3 లఘువులు కాబట్టి నగనము. అప్పుడు ఏమొస్తుంది? ఇది
నజ భజ జజరా అని వస్తుంది. చంపకమాల పద్యపాదము ఇది. నజ భజ ఇట్లా మూడు 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 చేసుకోవాలి మనము. అనుపమ వారల ధర్మ మొత్తం చూడండి. అను ప నా ఇది జ మ మెట్టి మధ్య గురువు జగరము. ఇట్లా మనం చూసుకొని ఈజీగా చేసేయచ్చు అనమాట. కాబట్టి మొదటిది ఇది ఎంతయు భరణభరవ. రెండోది అనుప అంటే నగనము, నజభజ జజర. భరణభరవ అంటే ఉత్పలమాల, నజభజ జజర అంటే చంపకమాల అని. ఇవి ఘన విభజన చేసి లక్షణ సమన్వయం మనము చేయవచ్చు. ఎట్లా? భూమిలోన బుట్ట భూసారమెల్లను, తనుకులోన బుట్టు తత్వమెల్ల, తనువులోన పుట్టు తత్వమెల్ల. మొదటి పాదంలో 3 సూర్యగణాలు 2 ఇదగణాలు ఉన్నాయి. చూడు, 3 సూర్యగణాలు. భూమిలోన బుట్టు భూసార మెల్ల. కాబట్టి ఇది వగనం. భూసార మెల్లను, మెల్లను 2 భగనాలే ఇవి. ఇది భానే, ఇది భానే, ఇది హా హా హా. సేమ్ అన్నమాట. ఆటవెల్లి పద్యమే ఇది కూడా. కాబట్టి ఈ విధంగా మనము గణాలు చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది తనువులోన బుట్టు తత్వమెల్ల, తనువులోన బుట్టు తత్వ మెల్ల. చూడండి, తనువు నగనము, లోన బుట్టు తత్వ మెల్ల. గురువులవు 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 అన్ని హగనాలే ఇవి. గలం అని కూడా అనొచ్చు, హగనం కూడా అనొచ్చు. కాబట్టి రెండో పాదంలో 5 సూర్యగణాలు వచ్చినాయి. మొదటి పాదంలో 3 సూర్యగణాలు వచ్చినాయి, 2 ఇంద్రగణాలు వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా మనము దీన్ని కూడా చేయవచ్చు. ఇంకా ఆధునిక వచనం చూడండి. ఆధునిక వచనం అంటే మన మాటల్లో చెప్పాలా. ఇప్పుడు మన మన భాషలో అది ఎట్లా ఉంటుందంటే కావ్య భాషలో ఉంటుందన్నమాట. ఆ కావ్య భాషలో ఉండేటటువంటి ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు ఉండేటటువంటి గ్రాంథిక భాష అంటాం. దాన్ని కావ్య భాష అని కూడా అంటాం, గ్రాంథిక భాష అని కూడా అంటాం. ఇప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియే, దీన్ని మనం మామూలుగా చెప్పాలా. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. చూడండి, ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అంతే. మళ్ళా గృహమునకు రమ్మని అతనిని దోడుకని చెనియే, ఇది కావ్య భాష అన్నమాట, గ్రాంథిక భాష. మనం మన మాటల్లో చెప్పాలా. గృహంబు ఇట్లా అన్నాం మనము. ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు అని. ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా అన్నమాట. గృహంబునకు రమ్మని అతన్ని దోడుకని చెనియే, ఇది గ్రాంథిక భాష. ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా అది ఉంటుందన్నమాట. ఇంకా ఇంకొకటి, ఈ మహాత్ముండు మనలను జూచు వేడక నిటవచ్చేనని చెప్పిన. అంటే ఈ మనిషి మనలను చూడాలని, ఈ మనిషి మనలను చూడాలని ఇక్కడకు వచ్చాడని, ఇక్కడకు వచ్చాడని చెప్పాడు. ఈ నోడెడ్ కామర్స్ అన్నమాట. చెప్పాడు ఇట్లా ఉండాలి. అది ఈ మహాత్ముండు మనలను జూచు వేడుక నీట వచ్చే అని చెప్పిన. ఈ మనిషి మనలను చూడాలని ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఇలా అన్నమాట. మన మాటల్లో చెప్పాలి. ఇప్పుడు ఉండేటటువంటి భాషలో మనం చెప్పాల. పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబున యొన్న ఎడకుంజనుదించితివి. దీన్ని ఎట్లా రాయాలంటే, పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు. జ్ఞానం
పొందాలని వచ్చావు. చూడండి, పతివ్రత పనుగుణం చేసి నీవు ధర్మజ్ఞానార్థము నా ఉన్న ఎడకును జనుదించితివి. ఇలా అనం మనము. పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు. ఈ విధంగా ఇది ఉంటుంది.